ఓకే, ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ అయినారన్నమాట. అగ్రికల్చర్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ముందుగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహిస్తుంది అన్నమాట. ఈ పోస్టులు మనకి తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో భర్తీ అయినున్నారు. అండ్ అప్లికేషన్స్ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే స్వీకరిస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ TGPSC అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. అలాగే ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతభత్యాలు మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. సో ఫస్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే కనుక నోటిఫికేషన్ రిలీజ్ మనకి 2 జూన్ 2026 నాడు రిలీజ్ అయిందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 7th జూలై. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 7th జూలై 2026 అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి మనకి. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై 12th ఆగస్ట్ 2026 సాయంత్రం 5 గంటలకు. ఓకే, సో మనకి 12th ఆగస్ట్ 2026 వరకు టైం ఉందన్నమాట. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తారని టెంటేటివ్గా చెప్పారు. అండ్ చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 1 టైం రిజిస్ట్రేషన్. ఇది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేయాలంటే 1 టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి, OTR తప్పనిసరి. ఇప్పటికే OTR పూర్తి చేసిన అభ్యర్థులు తమ OTR లాగిన్ ద్వారా నేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు అనమాట. OTR చేయని అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే OTR పూర్తి చేయడం మాత్రమే అప్లికేషన్ కాదు. ఈ నోటిఫికేషన్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం తప్పనిసరి అని చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID యాక్టివ్గా ఉండాలి. రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు అదే మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ID ఉపయోగించడం మంచిది. సో ఇక్కడ పోస్ట్ వేకెన్సీ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ అన్నమాట. మనకి చూసుకోవచ్చు సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. మనకి క్యాడర్ వచ్చేసి స్టేట్ లెవెల్ అన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 19 ఉన్నాయి. ఇందులో మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 44 years ఉండవచ్చు. అలాగే స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 51,320 స్టార్టింగ్ ఉంటుంది, అప్ టు 1,27,310. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిఆర్ఎస్ అలవెన్స్, DA, హౌస్ రెంటల్ అలవెన్స్, HRA, మెడికల్ బెనిఫిట్స్ అండ్ లీవ్ బెనిఫిట్స్, ఇతర అలవెన్స్లు కూడా వర్తిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకునే కనుక సో అభ్యర్థి నోటిఫికేషన్లో పేర్కొన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థి క్యారెక్టర్ మరియు కండక్ట్ గవర్నమెంట్ సర్వీస్కి అనుకూలంగా ఉండాలి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ సమర్పించాలి. తప్పుడు సమాచారం లేదా నకిలీ సమర్పించినట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందంట. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. దీనికి వచ్చేసి మనకి ఈ పోస్ట్కి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి అగ్రికల్చర్లో బేసిక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు MSc అగ్రికల్చర్లో సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఈ డిగ్రీలు ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. చూసుకో ICAR. ఓకే, అండ్ అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిజల్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ విడుదలైన తేదీ 2 జూలై 2026 నాటికి ప్రకటించబడి ఉండాలి. కేవలం ఎగ్జామ్స్ రాయడం లేదా రిజల్ట్ కోసం ఎదురు చూడడం సరిపోదు. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు అన్నమాట. అయితే ఆ డిగ్రీ లేదా యూనివర్సిటీకి UGC, AICTE లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో గుర్తింపు తప్పనిసరి ఉండాలి. అండ్ గుర్తింపు లేని యూనివర్సిటీ లేదా కోర్స్ ద్వారా పొందిన డిగ్రీ ఈ రిక్రూట్మెంట్కు పరిగణించబడదు. అలాంటి డిగ్రీకి రికగ్నిషన్ ఉందని నిరూపించే బాధ్యత పూర్తిగా అభ్యర్థిదే.
సో నెక్స్ట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే నోటిఫికేషన్లో పేర్కొన్న క్వాలిఫికేషన్ కాకుండా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఉంటే దానిపై తుది నిర్ణయం వచ్చేసి మనకి టీజీపీఎస్సీ ఎక్స్పర్ట్ కమిటీ తీసుకుంటుంది. ఓకే, ఆ కమిటీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక మనం ఈ రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్ విత్ డిసబిలిటీ, ఉమెన్ మరియు మెట్రియస్ స్పోర్ట్స్ పర్సన్కు తెలంగాణ ప్రభుత్వ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుందన్నమాట. అలాగే వయసు సడలింపు పొందిన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కూడా అవసరమైతే ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ కూడా పరిగణించబడవచ్చు. ఓకే, అండ్ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందాలంటే సంబంధిత సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి. అండ్ ఇంకోటి ఇక్కడ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, ఇదేంటంటే ఈ పోస్ట్కు లోకల్ రిజర్వేషన్ వర్తించదు. ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ కావడంతో తెలంగాణ మొత్తం ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకారం సెలక్షన్ జరుగుతుందన్నమాట. అంటే ఏ జిల్లా అభ్యర్థి అయినా అర్హత ఉంటే అప్లై చేయవచ్చు మరియు సెలక్షన్ పూర్తిగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వస్తే మనకి 18 to 44 అప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈ ఏజ్ వచ్చేసి మనకి 1 July 2026 నాటికి లెక్కిస్తారనమాట. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు లేదా గరిష్ట వయసు దాటిన వారు ఈ పోస్ట్కు అర్హులు కాదు. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ సర్వీస్ ఆధారంగా గరిష్టంగా 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి గౌడ్ రూల్స్ ప్రకారం 3 years, అలాగే ఎన్సీసీ వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 years అండ్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఎన్సీసీ. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక మనం దీనికి అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక ఓసీ మరియు బీసీ అభ్యర్థులకేమో 1000, అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకేమో 500. ఓకే, సో చూసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీ 1000 ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్ అండ్ 500 rupees ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ దీనికి ఎగ్జామినేషన్ ఫీ 80 rupees 80 ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే దీనిని అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కు ఎగ్జామినేషన్ ఫీ నుండి మినహాయింపు ఉంటుంది. ఓకే, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్సి, కార్పొరేషన్ మరియు ఇతర గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీ తప్పనిసరి చెల్లించాలి. ఓకే, అన్ఎంప్లాయీస్కి ఎలాంటి ఫీ లేదు, 80 rupees. ఎగ్జామినేషన్ ఫీ ఓన్లీ ఉండదు, కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే కట్టాలి. ఓకే, సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ పూర్తిగా రిటన్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ లేదా సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ రూపంలో నిర్వహించే అవకాశం ఉంది. ఎగ్జామ్ మోడ్ గురించి హాల్ టికెట్ విడుదల చేస్తామేమో చెప్తారన్నమాట మనకి. అండ్ మనకి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, అలాగే బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 30%. ఈ మినిమం మార్క్స్ వచ్చినంత మాత్రాన సెలక్షన్ గ్యారంటీ కాదు. ఫైనల్ మెరిట్ మరియు వేకెన్సీస్ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఓకే, ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనెక్సర్ అనెక్సర్ 1లో మనకి బ్రేకప్ వేకెన్సీస్ గురించి చూసుకోవచ్చు. అలాగే అనెక్సర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్ గురించి, అలాగే 3లో లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, అలాగే 4thలో స్పోర్ట్స్, 5thలో పేమెంట్ గేట్వే, 6thలో ఇన్స్ట్రక్షన్స్ టు అప్లికెంట్, అలాగే 7th వచ్చేసి క్రైటీరియా ఆఫ్ నార్మలైజేషన్.
ఓకే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మిస్ అయింది మనకి. సో హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. ఓకే, మా ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పటికీ ఓటీఆర్ చేసిన అభ్యర్థి టీజీపీఎస్సీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవ్వాలి. ఓటీఆర్ చేయని అభ్యర్థులు ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి అప్లికేషన్ ఫామ్లో ఉన్న వివరాలను జాగ్రత్త వెరిఫై చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ను ఎంపిక చేసే అప్లికేషన్ ప్రివ్యూని ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. ఓకే, సో మనకి సెంటర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఇవి సెంటర్స్ అనమాట మనకి ఎగ్జామ్కి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. అప్లికేషన్ ఫామ్లో ఇచ్చే వివరాలు పూర్తిగా సరైనవిగా ఉండాలి. అలాగే ఓటీఆర్లో ఉన్న వివరాలని కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఓటీఆర్లో మార్పులు చేసిన అవి ఈ నోటిఫికేషన్గా వర్తించవు. ఓకే, సో ఇంకోటి డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే అప్లికేషన్లో తప్పు సమాచారం ఇవ్వడం, అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం, ఇతరుల పేరుతో పరీక్ష రాయడం, అలాగే మాల్ ప్రాక్టీస్ చేయడం లేదా అన్యాయ మార్గాలు ఉపయోగించడం వంటి చర్యలు చేస్తే అభ్యర్థిత్వం వెంటనే రద్దవుతుంది అనమాట. అంతేకాకుండా భవిష్యత్తులో టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు కూడా డిబార్ చేసే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఫైనల్ టిప్స్ ఏంటంటే ఫ్రెండ్స్, అభ్యర్థులు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లికేషన్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేయండి. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన హాల్ టికెట్, ఎగ్జామ్ డేట్, ఆన్సర్ కీ, రిజల్ట్ మరియు ఇతర అప్డేట్స్ కోసం టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని తరచుగా సెర్చ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే టీజీపీఎస్సీ సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించిన పూర్తి సమాచారం అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.